నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో సింహమల్లె నడిచి వస్తే నింగి తొంగి చూడదా దైవమంటి నిన్ను చూసి చేతులెత్తి మొక్కదా నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో పేదవారి పెళ్లి జరుపునంట నూరేళ్ళు బతుకునంట మనుషులంతా ఒక్కటన్నవాడు వేదాలు చూడబోడు నింగి నేల సాటి లేని నీతిమంతుడు బీదవారి బాధ తీర్చు నేటి రాముడు నిరుపేదల దేవుడయో గుడిలేని రాముడయో సుగుణాల సూర్యుడయో వీరాధి వీరుడయో సింహలగ్నమందు పుట్టినాడు లోకాల పుట్టబోడు మా ప్రతి గుండెలో స్మరిస్తున్నది నీ నామస్మరణి మీరంతా నా వాళ్ళు మీరే నా దేవుళ్ళు కలిసుంటే మనమంతా మనదే ఈ జగమంతా సాటివారి సేవలోనే జీవితాన్ని గడుపుతా సాటి లేని వాడినంటూ అన్నమాట నిలుపుతా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా
తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోగా అది చిందించే చెమట పులకించిన ఈ నేలంతా పచ్చగా అయిపోగా ఈ మాటే మా మాటయ్యా ఈ చూపే శాసనమయ్యా జీవితమే ఒక ఆట, సాహసమే పోరాట. జీవితమే ఒక ఆట, సాహసమే పోరాట. మా రాజు నువ్వే, తండ్రి నువ్వే, కొడుకు నువ్వే, మా ఆయువు కూడా నీదయ్యా. ఎదురే నాకు లేదు. దండాలయ్యా, దండాలయ్యా, మా రాజయ్యను దండాలయ్యా, 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 మా రాజయ్యను దండాలయ్యా. నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా, ముచ్చటగా ఒక తాళి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే, చిన్న రాయుడు నీవే. నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా. గాలిలోన తేనె పరువాల పూల కొమ్మ, నేలవాలి చిగురింపచేసినావే, పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ మనిషి మీద లేదు, ఈ నీతికెవరు బ్రహ్మ. తప్పవురా హేళనలు, వేదనలే నీతులు, గుండెకు బండకు వారధి కట్టిన దేవుడి లీలా, ఇది కాపుల గోల. నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా. నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుగా, గూటిలోని చిలుక గుబులే
కట్టిన దేవుడి లీలా ఇది కాకుల గోలా నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా ముచ్చటగా ఒక తాడి కట్టి నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే చిన్న రాయుడు నీవే నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెని ప్రవచనం తమోజ్వల కదిలెని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా
వైపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచే ఈ జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना प्यार करते करते हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు నలుగురు మెచ్చి అమరుడు కీర్తిశేషులు యజ్ఞ కిష్టారెడ్డి గారు వార్డు మెంబర్గా సర్పంచ్గా కల్లకుర్తి పట్టణానికి ఎంతో సేవ చేశారు. ఎంపీపీగా కల్లకుర్తి శాసనసభ్యులుగా పనిచేసిన కిష్టారెడ్డి గారు నిరంతరం శ్రమించారు. సర్పంచ్గా ఉన్న కాలంలో పేదల కోసం
1975లో ఎమర్జెన్సీ కాలంలో 14 నెలల పాటు జైలు జీవితం గడిపిన చరిత్ర కిష్టారెడ్డి గారిది. 1987లో సురలత కాటన్ మిల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కోసం 2 నెలల పాటు నిరసన దీక్ష చేపట్టి జైలు పాలయ్యారు. కరువు వ్యతిరేక పోరాట సమితి ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తాలూకాలకు సాగు త్రాగునీరు అందించాలని కల్లకుర్తి నుండి మహబూబ్ నగర్ వరకు పాదయాత్ర నిర్వహించడం ద్వారా రైతు సమస్యల పట్ల వారి పోరాట పటిమ అర్థమవుతుంది. భూ పోరాటం నిర్వహించడం ద్వారా వందలాది ఎకరాలు పేదలకు పంచడంలో ప్రధాన భూమిక నిర్వహించారు. జలసాధన సమితి కన్వీనర్గా ప్రజల్ని చైతన్యపరిచిన ఉద్యమ నేత. 1994లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటంలో తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని 3000 మందితో అసెంబ్లీని ముట్టడించిన దీశాలి మరవలేనిది. ఆమంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి విరాళంగా తన సొంత డబ్బు 2 లక్షలు ఇచ్చిన త్యాగశీలి. కల్లకుర్తి ఆర్డీఓ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దానితో ఆగకుండా కల్లకుర్తి ప్రాంత ప్రజలకు త్రాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేఎల్ఐ కల్లకుర్తి జలసాధన సమితి ఏర్పాటు చేసి కాలువల నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 153 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన రైతు బాంధవుడు కిష్టారెడ్డి గారు తన జీవితాంతం ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేద, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దీని వెనుక జాతీయ నాయకులైన రామ్ మనోహర్ లోయ, బి సత్యనారాయణ రెడ్డి, మహేంద్రనాథ్ గారి ప్రభావం బలంగా ఉంది. కోట్లాది రూపాయల విలువైన 8 ఎకరాల తన సొంత భూమిని ఉచితంగా పలు విద్యా సంస్థలైన జేపీ నగర్ రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు విరాళంగా ఇచ్చిన త్యాగ చరిత్ర వీరిది. మనిషి లక్ష్యం ఎంత పవిత్రమైనదో ఆచరణ కూడా అంతే పవిత్రంగా ఉండాలని వారు అనేవారు. తన కోసం బ్రతకడం గడ్డిపోచతో సమానం, ఇతరుల కోసం బ్రతకడం హిమాలయాల కన్నా ఉన్నతమైనదన్న సూక్తిని అక్షరాల ఆచరించిన అభ్యుదయవాది కిష్టారెడ్డి గారు తన జీవితకాలం మొత్తం బడుగు బలహీన వర్గాల సామాజిక శ్రేయస్సు కోసమే జీవించిన ధన్యజీవి. కావున వారి జీవితాశయమైన మమేకమవుదాం. D82 కాలకు కీర్తిశేషులు కిష్టారెడ్డి గారి పేరు నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. అమర్ హై కిష్టారెడ్డి గారు, అమర్ హై కిష్టారెడ్డి గారు. ధన్యవాదాలు. తర్వాత ప్రథమావర్తన సందర్భంగా చేసిన అందరికీ అన్నింటి నుంచి ఇవాళ సభాధ్యక్షులుగా వివరిస్తున్నటువంటి శ్రీను గారు, అదేవిధంగా లక్ష్మణ శర్మ గారు, సంతాన్ గారు, మాధవ్ గారు, వారి తనయుడు మున్సిపల్ చైర్మన్ సత్యం గారు, అదేవిధంగా బాలస్వామి గౌడ్ గారు, తర్వాత లాలు యాదవ్ గారు, అందరికీ, తర్వాత మా పుల్లయ్య గారికి, సమ్మ పుల్లయ్య గారికి, లక్ష్మారెడ్డి గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే అందరూ వచ్చిపోతుంటారు, కొందరే ఇచ్చిపోతుంటారు. వచ్చిపోవడం ఏమిటంటే అందరూ పుడతారు, అందరూ చనిపోతారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. అంటే పుట్టిందంటే చనిపోవడం ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి చనిపోవడం తప్పదు. కానీ కొంతమంది భూమి మీద వాళ్ళ గుర్తులు నిలిచిపోతారు. లీవ్ దేర్ ఫుట్ ప్రింట్స్ అన్నారు. అంటే వాళ్ళ గుర్తులు, మనిషి చనిపోయిన బతుకునే వాళ్ళు ఎవరు అంటే ప్రజలకు సేవ చేసి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళే భూమి మీద చిరస్థాయిగా ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి మహా వ్యక్తే కిష్టారెడ్డి గారు. ఈ సందర్భంగా నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. నాకు వారితోటి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మనం వెంట ఉండి చూశాను. తర్వాత ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పక్కన ఉండి చూశాను. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నది ఏమిటంటే కమిట్మెంట్, సిన్సియారిటీ,
అండ్ హార్డ్ వర్క్, ఈ మూడు చూశాను. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సిన్సియారిటీ అండ్ పర్సివరెన్స్ కెన్ కాంక్వర్ ఆల్ ది అబ్స్ట్రాక్షన్స్ ఇన్ ద వరల్డ్. పట్టుదల ఓర్పు అంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తారు. మరి కృష్ణారెడ్డి గారి దగ్గర పట్టుదల ఉన్నది, ఓర్పు ఉన్నది. కృష్ణారెడ్డి గారికి మారు పేరు కరెంట్ కృష్ణారెడ్డి. కరెంట్ కృష్ణారెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 8 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిమ్మరసం ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు మా శ్రీని కానీ తర్వాత లక్ష్మణ శర్మ గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీ పీరియడ్లో 14 నెలలు, కాటన్ మిల్ కోసం 2 నెలలు, జైలు పోయినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి, అంటే ప్రజల కోసం జైలుకి వెళ్ళాడు, ఆయన సొంతం కోసం కాదు. ఆయనకు లెఫ్టిస్ట్ భావాలు అంటే సామాజిక సేవ, సమాజాన్ని తన కుటుంబం అని తలంచేటువంటి వ్యక్తి. అంటే ఈ సమాజంలో అసమానతలు, సామాజిక అసమానతలు కానీ ఆర్థిక అసమానతలు కానీ ఉండకూడదని కోరుకునే వ్యక్తి. ఒక పట్టుదలకు ధైర్యంగా ఏ పైన చేసేటువంటి గొప్ప దీశాలి. ఆయన దగ్గర ఇంకో గుణం ఒకటి ఉన్నది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ తారతమ్యం ఉండదు. నేను ఈ ఆర్టీఓ అప్పుడు మనం ధర్నా అంటే దీక్ష చేశాం. ఏంటి ఇక్కడ కూడా మాకు ఆర్టీఓ ఆఫీస్ కావాలి, తర్వాత జలసాధన సమితి అంటే కేఎల్ఐ పైన ఉద్యమాలు చేసిన సందర్భాల్లో ఉదయమే మా లక్ష్మణ శర్మ గారు చెప్పినప్పుడు ఉదయమే 4:30-5 గంటలకే చిన్నవాళ్ళు కూడా ఫోన్ చేసి తమ్మి బ్రష్ చేసుకున్నావా, నువ్వు వెంటనే రావాలి తమ్మి, అందరం కలిసి ఫైట్ చేయాలి అంటే అటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి గొప్ప నాయకుడు. ఎక్కడ కూడా ఆయన సామాజికంగా ఎక్కడ కూడా విభేదాలు చూపించలేదు. ఒక మంచి భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకుడు. ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. తన మన అనే భేదాలు లేకుండా అందరి సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంతా కూడా అంకితం చేశాడు. వార్డు మెంబర్ కానుంచి ఎమ్మెల్యే వరకు. మధ్యముల లక్ష్యం అంటే నా ఫ్యామిలీ, మా బంధువులు, వీళ్ళు మధ్యములు. ఉత్తములు ఏమంటే మా ప్రాంతం అంతా కలవకుర్తి, లేకపోతే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకునే వారు ఉత్తములు. సర్వోత్తములు అంటే ప్రపంచమంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు. వాళ్ళు సర్వోత్తములు. కృష్ణారెడ్డి గారు సర్వోత్తములు. కాబట్టి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజ సేవ, పట్టుదల, కార్యదక్షత, ఇవన్నీ కూడా వారి లోపల ఉన్నాయి. అటువంటి గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం ఒక రకంగా ప్రజలకు నష్టం, వాళ్ళ కుటుంబానికన్నా ప్రజలకు ఎక్కువ నష్టం. కాబట్టి ఇప్పుడు మన పెద్దలు చెప్పినప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తప్పకుండా మా వంతుగా మేము దాంట్లో సహాయ సహకారాలు అందిస్తాం. దాంట్లో కృష్ణారెడ్డి అంటే నాకు చాలా గౌరవం. వారు సూత్రాలు పాటించిన వారి దగ్గర ఆనెస్టీ, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప నాయకులు వాళ్ళకి కేరళ అయిందంటే కృష్ణారెడ్డి గారి పుణ్యమే. మేము ఎప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మమ్మల్ని అందరం తీసుకొని వెళ్ళి మాట్లాడేవాడు. ఎప్పుడు చూసిన కేరళ. లాస్ట్కు వైఎస్ఆర్ గారు ఏమి కేరళ వచ్చిన వారి కాడికి వచ్చి అంటే అంత పట్టుదలగా కనబడితే సార్ మా కేరళ ఏమైంది, మాకు నీళ్ళు వస్తలేవు సార్, పేరు మాది సార్, ఊరు వాళ్ళది సార్. వాస్తవంగా కేరళ అంటే కలవకుర్తి ఇరిగేషన్. కలవకుర్తికి నీళ్ళు వస్తలేవు, అందరూ వస్తున్నాయి. పేరు ఎవరిని కలవకుర్తి. ఆ సందర్భంలో మేమందరం కూడా కలిపి పోరాటం చేసిన రోజులు ఉన్నాయి. డాక్టర్ కృష్ణ గారికి ధన్యవాదాలు సార్. దయచేసి కూర్చోవాల్సింది కోరుకుంటున్నాను సార్. ఎక్కువ మరి చిన్న సవరణ లక్ష్మణరెడ్డి సార్, హెడ్ మాస్టర్ సార్, నేను 2 నిమిషాలు మాట్లాడుకుంటాను సార్. అన్నను గురించి తలుచుకుంటే ఎవరు నమ్మలేని నిజాలు. ఆయన దగ్గరగా దాదాపు 40 సంవత్సరాలు పక్కన చూస్తున్నా కాబట్టి ఎవరు చెప్పినా కూడా నమ్మలేని విషయాలు. ఈ కాలంలో రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారా అని
ఎంత నిజాయితీగా అంటే మాట మీద నిలబడే మనిషి. చాలామంది ఏమంటే ఆయన కోపం ఎక్కువ అని. ఆయన కోపం ఎవరి మీద ఉండేదంటే అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళ మీద, తాగొచ్చి మాట్లాడేటువంటి వాళ్ళ కోపపడేటువంటి వాడు. ఎంత నిజాయితీగా ఉండేటువంటి వాడు, తన నిజాయితీగా ఉంటూ గురించి చెడు ఎప్పుడు మాట్లాడకపోయేటువంటి వాడు, ఎవరైనా చెప్పినా కూడా వినకపోయేటువంటి వాడు. కానీ ఆయన దాన్ని అపవరుకుంటుంది కొంతమంది అంటే ఒకటే తప్ప ఎక్కడ ఉన్నాయా అంటే నాకు అనిపించిన కాడికి ఆయన మోటుగా చెప్పాలంటే ఆయన గడిపు పక్కన కుక్కగా ఉన్నటువంటి వాడు. ఆయన అవినీతి చేయకపోయేటువంటి వాడు, ఇతరులు చేయడానికి అవకాశం ఇవ్వకపోయినటువంటి వాడు. అందుకొరకే ఆయన మీద ఎన్నో రకాలుగా అపోహలు కల్పించి ఆయన వ్యతిరేకత సృష్టించి ఆయనకు అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా వాటిని తట్టుకుంటూ నిజాయితీగా మాట మీద నిలబడి అందరికీ సహాయం చేస్తూ వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా డబ్బులకు ఎప్పుడు ఆశపడలేదు. నా జీవితంలో ఇంత దురదృష్టకరమైన రోజు వస్తుందని నేను ఏనాడు ఊహించలేదు. సుమారుగా 54 సంవత్సరాలుగా కిష్టారెడ్డి గారు అనుచరునిగా కార్యక్రమాలలో పరోక్ష రాజకీయాల్లో పాల్గొంటూ ఆయనను పూర్తిగా దగ్గర ఉండే చూసే అవకాశం నాకు కలిగింది. కిష్టారెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వ్యక్తికి ఇంత సాధించడం కుదరదు. అది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో శీలవంతంగా సాధించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఆయన వార్డు మెంబర్గా నిలబడప్పటి నుంచి నేను రాజకీయాల్లో వారు వెంట ఉంటూ వారు చనిపోయే వరకు కూడా నేను ఏ పరిస్థితుల్లో కూడా వేరే పార్టీకి అనుసరించక ఆ నాయకుడిని అనుసరించడం నేను నా జీవితంలో గర్వకారణంగా భావిస్తున్నాను. ఎన్నోసార్లు ఆయన అవసర చివరకు హాస్పిటల్లో బెడ్పై ఉంటూ కూడా కేలై గురించి నాతో మాట్లాడేవాడు. నేను అనేది నువ్వు ఆరోగ్యం బాగైన తర్వాత అవన్నీ చూసుకుందాం, నువ్వు ఆరోగ్యం బాగానంటే నీకు తెలియదు, సమయం మించిపోతుంది, కావాలని ఖచ్చితంగా మాట్లాడేవాడు. ఆయన ఏ సమావేశంలో పాల్గొన్నా, ఏ కొత్త పుస్తకం చదివిన నాతో చర్చించేవాడు. జీవితంలో ఇంత మంచి అవకాశం నేను అతి సామాన్యులైన నాకు రాజకీయంగా అంత పెద్ద నాయకుడు దొరకడం నా జీవితంలో నేను పొందిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అనేక విషయాలు చెప్పాలని ఉంది. ఆయన ఏంటో ఎన్నో అనుభవాలు నేను పంచుకున్నాను, కానీ నా యొక్క హృదయం సహకరించడం లేదు. పేద ప్రజల గుండెల్లో దళిత బహుజన నాయకుల్లో ప్రజలలో అనునిత్యం డెవలప్మెంట్ కావాలని కోరుకునే మహోన్నతమైన వ్యక్తి కిష్టన్నగా పిలువబడే దురదృష్టం పెద్దలు అన్న మాధవయ్య గారిని కానీ అన్న కృష్ణారెడ్డి గారిని కానీ ఎందుకు ఇంత తొందరగా మరి మంచులను తొందరగా తీసుకుపోతాడని దేవుడిని ఒకసారి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆయన నేను చిన్నతనంలోనే అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అది అన్నగారు ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు కొంత ఆయన ఆశ 40-50 సంవత్సరాల క్రితమే తన కొడుకులకు సత్యం వేరు అని పేరు పెట్టిందంటే అది ఎంత దురదృష్టి, ఎంత సిద్ధాంతపరంగా అభ్యుదయ భావాలు కలవడం ఒక్కసారి మనం మరణ చేసుకోవాలి. ఈరోజు ఈ కుల వ్యవస్థ రూపుమాపాలి అని ఎప్పుడు చెప్పేది నేను సైడ్ కానీ ఉన్న చిన్నోడిని నేనే. పెద్దలు సుధాకర్ రెడ్డి సారు, సంపత్రావు సార్ నాకు చిన్నోడు అనేది. అసోంటి మహానాయకుని అడుగుజాడల్లో మేము కూడా భాగమైనందుకు, సిద్ధాంతాల్ని నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతకైనా ముందుకు పోయి మేము అనేది ఒక సందర్భాలు రాజకీయంలో ఉంటే 50 సంవత్సరాలు కూడా పేదవాళ్ళ గురించి, బలహీన వర్గాల గురించి, వెనుకబడ్డ తరగతి గురించే సేవ చేయడం కానీ వాళ్ళను పోషించడం కానీ జరిగింది. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఏదైనా మనకు బాధ వచ్చినా, ఏదైనా ఎక్కువ మనకు ఆవేదన ఉంటే, ఏదైనా మనకు సమస్య ఉంటే అన్న దగ్గరికి పోయి ఇట్లా కూర్చుంటే ఆ బాధ మొత్తం పోయేది. గంటల తర్వాత మనం మాట్లాడడం వల్ల మనం అందరం కూడా బాధకెళ్ళి తేలుకొని మన ఆరోగ్యం అంతా కూడా ఏదైతే మరి మనకు బాధ ఉంటుందో ఆ బాధ పోయి సంతోషం
ఆలోచించకపోయిన రోజులు చాలా ఉన్నాయి. కిష్టన్న గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా కూడా కిష్టన్న స్వార్థమానం అయితే, కిష్టన్న ఒక మహోన్నత వ్యక్తి కాకుండా అందరి లేఖనే అయితే ఒక మాజీ ఎమ్మెల్యేనే మిగిలను. మాజీ ఎమ్మెల్యే కలవకుంటే గుర్తుపట్టదు, రాష్ట్రం మొత్తం కూడా గుర్తుపడుతుంది, రాష్ట్రం మొత్తం కూడా గుర్తింపు వస్తుంది. ఈరోజు గుర్తింపు ఉంది. ఉదాహరణకు ఈరోజు నా కొత్త మండలం, ఆ మండలం వల్ల మాకున్నటువంటి కొన్ని కొత్త గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తుపట్టకుండా కిష్టన్న ఫోటో తీసుకొని, కిష్టన్న ఫోటో తీసుకొని మేము అక్కడ పోయినట్టయితే ఒక 50-60 మంది ఆ గ్రామాల్లో తమ్మాయి మమ్మల్ని గుర్తుపట్టు. కానీ కిష్టన్న ఫోటో వేసి అంటే అంత అభిమానం సంపాదించుకున్నాడు కాబట్టి మన కిష్టనందరూ కొనసాగించాలి. దానికి మనం ఏ రకమైన అడుగు మన పేద ప్రజలకు సేవ చేయడానికి మనం కూడా తమ్మి ఉన్నంత కాలం నిజాయితీ పక్కాలే, మనకు ఉన్నదాంట్లోనే ఏదో ఒకటి ఆలోచించాలి. పార్టీలు కిష్టాల కోసం మారలే ఎప్పుడు, కిష్టాల కుటుంబం కోసం మారలే ఎప్పుడు, కిష్టాలకు ఉన్నటువంటి మరి పేదల కోసం మారలే. ఏదున్నా ఈ తాలూకా కోసమే, ఏదున్నా ఈ బడుగు బలమైన పేద ప్రజల కోసమే ఆ రోజు కిష్టాలు మారడం జరిగింది. కానీ ఎప్పుడు చాలా ఉంది కల్వకుర్తి. నేను చూసినంత వరకు నేను కల్వకుర్తి టౌన్ వరకే చూసినాను, కానీ ఈరోజు చాలా కనిపిస్తుంది. అయితే అన్నగారు స్ఫూర్తి కొరకు ఒకటి అనాథాశ్రయం కట్టాలనుకున్నాము. మేము ఆ రోజు 2009లో అన్నగారు ఓడిపోయినప్పుడే మేము బావి దగ్గర కూర్చొని ఆలోచన చేసి స్థలం కేటాయించండి అన్న అంతా ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారితో ఫోన్ వచ్చి అనుకోకుండా జెడ్పీటీసీ ఊరు జెడ్పీటీసీ ఎలక్షన్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్లో తిరగడం జరిగింది అన్న. అంతలోనే రాజశేఖర గారు చనిపోవడం జరిగింది. దాంతో అన్నగారు కొంచెం మనస్తాపంతో ఆ పని చేయలేకపోయాడు. ఇక్కడ ఏది మన గజ్జల బాబు అన్న పెరిగిపోయిన గడ్డాడు. ఆ కాలం వరకు చింతలో ఇంటి వరకు బాబు శ్రమదానంతో కట్టించింది. 3 రోజులు మా పోటీ అన్న భోజనం పెట్టి ఒక రోజు ఫ్రీ చేసినాం. అన్న కూడా శ్రమదానంతో 12 రోజులు చేసింది. కలవకుండా అన్న ఇచ్చిన ప్లాట్లు, అన్న ఇచ్చిన ఇంటి తప్ప ఇప్పటి వరకు ఏ నాయకులు కలవకుండా గొప్ప నాయకులు కూడా ఉన్నారు. క్షమించండి, నేను అన్నట్టే ఉన్నా, పొరపాటు జరుగుతుందని క్షమించండి. అన్న బలవంతంగా నాకు మహిళ ఉన్న పట్టాలు నేను చూసిన నేను చాలా చిన్నప్పటి ఇంద్రానే లోపల శంకర్ దయాసంతో చేయించిండు. చాలా పనులు చేసింది అన్న. ఈరోజు గాంధీనగర్లో 30 ఫీట్ల రోడ్లు 30 ఫీట్లు. కానీ అన్న ఎంతో చేసింది కలవకుర్తి, ఇంకెంతో చేయాలి. ఇంత తొందరగా ఇలా అవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఎప్పుడు అంటుండేవాడు, తమ్మి నువ్వు ఏదన్నా పోటీ చేయి, ఏదన్నా పోటీ చేయండి. ఒకసారి ఎంపీటీసీగా నన్ను పోటీ చేయమన్నాడు. అన్న నాకు వద్దానే అన్న. వద్దంటే సరే నీ ఇష్టం తమ్మి, మరి చూడాలి అన్నాడు. ఒకసారి మన పురపాలక మున్సిపల్ తెలంగాణ స్కూళ్ళు బైకాట్ చేయాలంటే విద్యార్థులలో ఉండి ఆమరగంలో మా స్కూల్ చూస్తే అయిపోయినా ఆయన తోటి చివరి వరకు ఆయన తోటి గడిపినందుకు నాకు చాలా ఆయన వల్ల కొన్ని చాలా నేను స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తి ప్రకారమే ఇక ముందు కూడా నడుద్దామని అనుకుంటున్నాం. ఆయన మంచి ఆదర్శవంతమైన నాయకుడు. అయితే ఒక విషయం ఏంటంటే కృష్ణారెడ్డి గారు అనేది, అయ్యా వెంకటేశ్వరరావు మా ఊరి మనకు కరెంటు కావాలి, కరెంట్ వచ్చింది, కరెంటు కొరకు కొట్లాడినా కరెంట్ వచ్చింది, ఇది మన కాలువల కొరకు కొట్లాడినాం, కృష్ణా వాటర్ కొరకు వచ్చింది. ఈ 2 అయినాయి కాబట్టి నాకు అధికార పార్టీతో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఉన్నా కానీ నేను కూడా మీ దాంట్లో ఈ స్రవంతిలో తెలంగాణ స్రవంతిలో కలిసిపోతా, నేను పార్టీకి ఉంటా అంటే అప్పుడు వారు వెంబడి నడిచి వారిని ఈ మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు తెలంగాణ పార్టీలకు రావడానికి ఆయన వెంబడి నేను కూడా ఆయన రావడానికి వరకు కొంత మేము ఆయనకు తోడ్పడ్డాము. ఆయన వెంబడి నుండి మరి రావడానికి వచ్చి ఆ వచ్చిన తర్వాత కూడా ఊరుకోకుండా అందరినీ
కార్యకర్తలందరినీ మమేకం చేసి వివిధ గ్రూపులను కలిసి అందరినీ ఒక దగ్గర చేసి మన కష్టపడి పనిచేసినందుకే ఆయన అనారోగ్య పాలయ్యారు. ఆయన జీవితం వారికి ఆత్మశాంతి కలగాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కిష్టారెడ్డి అన్నగారు అంటే మాకు ఎంతో అభిమానము. ఆయన ఆదర్శాలను తీసుకొని మేము రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన మాకు గురువు. కిష్టారెడ్డి అంటే మాకు గురువు, రాజకీయ గురువు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు గతంలో అజ్లాపూర్ అంటే నక్సలైట్లకు పెద్ద స్థావరం, జిల్లాలో రెడ్ అలర్ట్గా ఉండేది. అలాంటి విలేజ్ని మేము ఆయనకు దగ్గరైన తర్వాత మరి ఎంతోమందికి ప్రథమ వర్గాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభ చేసినటువంటి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కొంతమంది వ్యక్తులు చనిపోయినా జీవించి ఉన్నారు. నిజంగా మన ప్రాంతం, మనకు తెలిసినటువంటి ఈ ప్రాంతాల చుట్టుపక్కల కూడా నిజంగా జీవితం జీవించినాడంటే, ప్రజల్లో జీవించినాడంటే కిష్టారెడ్డి గారనే చెప్పచ్చు. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిగా అతను అనుసరి నేను ప్రజా జీవితంలో కొద్దిగా చిన్న అంటే అతన్ని ఆదర్శంగా తీసుకొని సన్నిహితంగా ఉన్నప్పుడు కొన్ని మనం ప్రభావితం చేసిన కొన్ని అంశాలు 2-3 ఉంటాయి చెప్తాడు. నాకు తెలియలేనప్పుడు, ప్రజలకు సంబంధం లేనప్పుడు, అతను కూడా ఏ పదవి లేనప్పుడు ఒక సంఘటన జరిగింది. ఇక్కడో సంచార జాతలు అవరే తీసుకుంటూ అడక తినే వాళ్ళు ఎంతో మంది రాజకీయంలో ప్రవేశం చేయడం జరిగింది. వాళ్ళందరూ దేని కొరకు, ఏ లక్ష్యం కొరకు పోరాడుతున్నారు అనేది తెలియదు. రాజకీయంలో ఎందుకు వస్తున్నారో తెలియదు. ఏ లక్ష్యాలు సాధించడానికి రాజకీయాలు వస్తున్నారో ఎవరికి అర్థం కాదు. సంవత్సరం దాటిపోయినది. అన్నగారు మనకు భౌతికంగా దూరం అయిపోయి, వాస్తవానికి ఈ నెల ఆగస్టు నెల చాలా గొప్ప నెల. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నెల. అదేవిధంగా దీంతో పాటు ఈ రోజు చాలా ప్రత్యేకత ఉంది. చాలా మందికి తెలుసు అనుకుంటాను. ఈ రోజు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు వర్ధంతి ఉంది, జయంతి కూడా ఉంది ఈరోజు. అంటే కాకతీయంగా ఈరోజు మరి అన్నగారిని ఆ రోజు ఆ పెద్దవాళ్ళు మరి చేసినో తెలియదు, కానీ ఈరోజు చాలా గొప్ప దినం. వాళ్ళకు పెద్ద స్వతంత్ర యోధులు వాళ్ళందరూ గౌతు లచ్చన్న గారు కానీ, తర్వాత లేదా సుభాష్ చంద్రబోస్ కానీ, తర్వాత సర్వాయి పాపన్న గారి, వీళ్ళందరి యొక్క ఈ యొక్క సమ్మేళనంలో అన్నగారిని కూడా మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ బయలుదేరిన, ఈరోజు లీవ్ పెట్టి హైదరాబాద్లో. మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యొక్క రివ్యూ ఉంటే, సార్ ఈరోజు నాకు తప్పకుండా రివ్యూ అని చెప్పి తీసుకొని వస్తుంటే కడతాలకి వెళ్ళి చూస్తున్నా. ప్రతి దగ్గర వీధి లోపల అన్నగారు జెండా పెట్టేస్తున్నారు. ఒక స్వతంత్ర దినోత్సవం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను. ఆ కడతాలకి వెళ్ళి చేసుకుంటున్నాను. సో ఇది ఆయనకు ఇంతకన్నా ఎక్కువ స్ఫూర్తి మనం ఏం చెప్పలేము. ముత్యం లాంటి మనిషివి నీవు, ముత్యం లాంటి మనిషివి నీవు కిష్టనా, ముత్యం లాంటి మనిషివి నీవు కిష్టనా, మచ్చలేని మహా మనిషివి కిష్టనా, ముత్యం లాంటి మనిషివి నీవు కిష్టనా, మచ్చలేని మహా మనిషివి కిష్టనా. కరెంటు కిష్టనని, కరెంటు కిష్టనని పేరు తెచ్చుకున్నావు కిష్టనా, పేదల కన్నీళ్ళని తుడిచినావు కిష్టనా, ముత్యం లాంటి మనిషివి నీవు కిష్టనా, మచ్చలేని మహా మనిషివి కిష్టనా. సో మనకు ఈ జిల్లా లోపల, ఈ తాలూకాలో అన్నగారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఈరోజు
వాస్తవానికి సభాధ్యక్షులు సమయం చూసి మాట్లాడినారు కాబట్టి చాలా తక్కువ మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పనిచేస్తున్నాను నేను. కానీ ఈరోజు మరి పెద్దలందరూ చాలా మంది చెప్తున్నారు అన్నగారి యొక్క ఆశయభావంతో పోవాలని చెప్పేసి పేరున వారి యొక్క ఫోటో ఒక మెమెంటో ఒక సన్మానం చేసి తప్పకుండా ఆ రోజు ఆ రైతుకి ఇట్లా తప్పకుండా ఇక్కడ ఆ యొక్క ప్రథమ వర్ధంతి రెండో వర్ధంతి 5వ వర్ధంతి రోజు వాళ్ళకు ఒక సన్మాన కార్యక్రమాన్ని బాబు ఒక నెల ముందుండగానే బాబు ఈ రకంగా ఈ కమిటీ మిమ్మల్ని ఎంపిక చేసినది, నువ్వు ఉత్తమ రైతుగా పనిచేసినావు, గ్రామంలో మంచిగా చేసినావు, 10 మందికి సహాయం చేసినావు అని చెప్పేసి వారిని ఎంపిక చేసుకొని వారిని ఒక నెల ముందే పలానా కార్యక్రమం ఆ రోజు చేస్తున్నాం, తప్పకుండా మీరు మీ కుటుంబంలో సహా వచ్చేసి తప్పకుండా ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి, మీకు సన్మానం చేస్తామని చెప్పేసి అలాంటి కార్యక్రమం చేస్తే తప్పకుండా. ఎందుకంటే మిగతా కార్యక్రమాలు చాలా అందరూ చేస్తారు కానీ అన్నగారికి ఇది ఒక రైతు అంటే చాలా ప్రేమ అభిమానం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నేను చూశాను వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం పేరు చెప్పదు కానీ నియోజకవర్గాల్లో తక్కువ ఉండి హైదరాబాద్ కోటలు ఉంటే అక్కడనే ఉంటారు. కానీ అన్నగారు ఎట్లా ఉండేదంటే కేవలం అసెంబ్లీ సమావేశంలో హైదరాబాద్ లో ఉండేది కానీ మిగతా రోజులు మొత్తం కూడా కలకుర్తిలో నియోజక ప్రజలతోని అనునిత్యము ఉదయం నుంచి 6 గంటల సాయంత్రం వరకు వారి యొక్క ప్రజాసేవ చేసుకొని ఉండే వ్యక్తులు కాబట్టి గ్రామీణ వాతావరణం, గ్రామీణ ప్రజలు, గ్రామం అంటే వారికి ఇష్టం కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ తప్పకుండా ఎవరేం చెప్పకపోయినా ఈ మధ్యలో ఒక నిమిషం నేను మీకు అందరితో చాలా మందితో ఈ యొక్క సంవత్సరం లోపల మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా అన్నగారి యొక్క సందర్భం రావడం జరిగింది. ఒకసారి నాగర్ కర్నూలులో, ఒకసారి మహబూబ్ నగర్ లో, ఒకసారి హైదరాబాద్ లో, ఒకసారి ఈ మధ్యనే ఒక 2 రోజుల క్రితము ఎవరైతే శర్మ గారి ఆధ్వర్యంలో ఏపీ మల్లయ్య గారి సర్దార్ తర్వాత లింగం గౌడ్ సార్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళతో ఒక కలపుట్టి కొన్ని కాలు ఒకసారి పెట్టాలన్నప్పుడు కూడా ప్రతి దగ్గర ఎక్కడో దిక్కు తప్పకుండా అన్నగారి పేరు రావడం నమస్కారం ఉంటుంది వస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరికీ తెలుసు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా రవీంద్రనాథ్, గోపాల్ రెడ్డి తర్వాత అలాంటి కోవలు చెందిన వ్యక్తి మన కిషారెడ్డి గారు తప్పకుండా వచ్చారని చెప్పక మానదు. ఏదేమైనా కూడా ఈ రోజు కొంత నష్టం మాత్రం మనకు జరుగుతున్న సమాజంలో వారు లేని లోటు మాత్రం తప్పకుండా మనం ఎవరు తీర్చలేరు, జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వారి ఆశయ సాధనలో ఆశయం అనేది గొప్ప పదం నేను వాడను కానీ చాలా మంది వారితో ఈ కలవకుర్తి తాలూకాలో చాలా ఎంతైనా ఉంది సకాలంలో చెప్పుకోవాలి. ఎందుకంటే వారిని ఎంతో ముందుగా తీసుకొని అన్ని విధాలు తీసుకుపోవడం జరిగిన ఉండవలసిన అవసరం. ఎందుకంటే గ్రాట్యుటీ అంటారు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో కృతజ్ఞత లేని వ్యక్తులు వాడు ఎంత గొప్పవాడైనా ఎంత ఎత్తి ఎదిగినా కూడా ఎంత డబ్బు సంపాదించిన ఎంత హోదాలో ఉన్నా వాడు పనికిరాయించలే కాదు. అందుకోరకని కృతజ్ఞత బాగుండవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. తప్పకుండా వారితో మా వంతుగా ఎక్కడైనా కూడా వారి పేరు అయితే ఒక సూచన చేసాడు రైతులకు సంబంధించి గుర్తించాలని. ఒక రైతులే కాదు కర్షకుని, కార్మికుడిని, ఉపాధ్యాయుడిని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి సరైనటువంటి సమయంలో ఎంతో ఆజాదాగా ఉన్నటువంటి నాయకుడు ఈనాడు ఎంతో దురదృష్టంతోని ప్రజలు 2 గిలాసుల బాధ్యత సోషలిస్ట్గా ఉండి 2 గిలాసుల బాధ్యత తీసేసి 1 గిలాసుల బాధ్యత కొనసాగాలని చెప్పి 32 ఏళ్ల నుంచి చూస్తే ఉంటా ఎన్నో రామ్నగర్ తండా, జేపీ నగర్ తండా ఎన్నో ఉంటే ఉంటా దాంట్లో పేరు పెట్టి ఒక తాను స్థాపించినటువంటి గొప్ప నాయకులు ఈ కాన్స్టిట్యున్సీలో అంత పెద్దగా నాయకులు పుడతారా లేరని చాలా బాధాకరమైన విషయము. ఆయన రైతులకు గుట్టలలో మన మోటార్లు లోపంటే కాలిపోతుంటే ఆయన కోటకెళ్ళి 65,000 కట్టి రైతులకు ట్రాన్స్ఫారం ఇచ్చిన ఘనత ఆ నాయకుడికే దక్కింది. మాజీ శాసనసభ్యుడు కిషారెడ్డి సార్ గారు చనిపోవడం అందరికి ఎంత బాధో తెలియదు కానీ నాకు మాత్రం సత్యంగా బాగుంది. ఎందుకంటే సారెంట ఎక్కువ ఉన్నది నేను చివరి వరకు కూడా నేనున్న సారెంట ఇప్పటికీ చాలాసార్లు మర్చిపోతుంది కాదు. సార్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. సార్ ముందుగా నేను ఒక బచ్చాగాన్ని నాకు తెలిసినంత, కానీ నాతో ఎంత సన్నిహితంగా ఉండేదంటే సారు అసలు నేను 2004 తర్వాత 2004 సంవత్సరం కంటే ముందు నేను కిషారెడ్డి సార్ ఇంటికి వెళ్ళినా అది కూడా నాకు ఒక హాస్టల్ సీట్ కావాలని. అప్పుడు ఎడమ సత్యమన్న గారు అడ్వకేట్గా చేస్తున్నారు, కిషారెడ్డి సార్ ఎమ్మెల్యే ఉండే అప్పుడు కంటే ముందు 2004లో సార్ ఎమ్మెల్యే అయ్యాడు. సార్ నాకు పరిచయం కూడా లేదు. సారు అంటే నేను గేట్ దగ్గర నిలబడేవాడిని, నేను నమస్కారం పెట్టేది సార్కి. అంటే
ఏమున్నా నేను సత్యమన్న దగ్గరికి పోయి అన్న నాకు ఇట్లా హాస్టల్ సీట్ కావాలని అన్న దగ్గరికి రోజు తిరిగేది. ఒక్కోసారి కనిపించేది, కనిపించకపోయేది. సార్ వాళ్ళు బిజీగా తిరుగుతుండేది. కానీ ఎంత మంచి కుటుంబం అంటే, నేనే కుల మతాలకు అతీతంగా చూసేటువంటి వాళ్ళ కుటుంబం ఏదైతుందో ఎంత చెప్పినా వాళ్ళ గురించి చాలా తక్కువ. ఎందుకంటే కృష్ణారెడ్డి సార్ గారు నాకు ఎంత బాగా చెప్పేదంటే, పెద్దలతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా గౌరవించాలని నాతోటి ఎంత బాగా చెప్పేదంటే, ఇక కులాల మతాలకు అతీతంగా సత్యమన్న ఫోటో, కృష్ణారెడ్డి సార్ ఫోటో వేయడం జరిగింది. ఫ్యాడ్ సార్ చూసినప్పుడు, ఏమయ్యా మొత్తం మా ఎడుమోళ్ళ ఫోటోలు వేసుకున్నావు, నీ ఫోటో వేసుకోవయ్యా, మీ అమ్మ ఫోటో వేసుకో, మీ నాయన ఫోటో వేసుకో, మా బొమ్మ లేదు తమ్మి, నాది అవసరం లేదు తమ్మి, మీరు ఎదిగేటోళ్ళు, మీరు ముందరుండాలి, మీరు బాగుండాలని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరు అంటే కృష్ణారెడ్డి సార్ గారు. సార్ అసలు పుట్టినరోజు వేడుకలే జరుపుకోడు. ఎందుకంటే నిజంగా నాకైతే చాలా బాధాకరం. అసలు నాకు ఇక ఈ రాజకీయాలు కూడా ఏది వద్దు, అసలు సార్ అంట ఉంటే చాలు, సార్తో ఉంటే సరిపోద్ది అనుకున్నా. సార్ చనిపోయిన తర్వాత నేను చాలా అసలు డిసప్పాయింట్ చాలా ఉన్నానండి. సార్ లేని లోటు ఎవరు తీర్చలేనిది. ట్యూషన్ చేసేటప్పుడు కూడా ఒక్క మాట చెప్పింది ఏంటంటే, తమ్మి నోట్స్ డిస్ట్రిబ్యూషన్ నేను కూడా చేస్తా, నాతో పాటు చిత్తరంజన్ దాస్ను కూడా పిలిస్తే బాగుంటుంది తమ్మి. పిలిపించి చేసినటువంటి గొప్ప నాయకుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు రామరెడ్డి ముదివెన్ గారు మాట్లాడాలనుకుంటున్నాం. రామరెడ్డి ముదివెన్ ఈశ్వర్ సాంబయ్య చారమండ సభాధ్యక్షులు గౌరవనీయులు ఈరోజు కీర్తిశేషులు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, వారి అభిమానులందరూ, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా వారి అభిమానుల మీద, వారి కుటుంబం మీద ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ, ఈరోజు అనేటువంటిది ఎన్నడూ కూడా మేము ఊహించలేదు. ఎందుకంటే రుగ్మత వచ్చి ఈరోజు వారి నుంచి దూరం రావడం కల్వకుర్తి 2 నిమిషాల వారికి నేను ఏ విధంగా పరిచయం అనేటువంటి విషయం చెప్తాను. మీ గురించి మేము చూసినాం సార్, మీ సేవలను చూసాం, మీరే రావాలని చెప్పని కోరుకుంటే వచ్చినారు, మా ఊరికి వచ్చినారు. మరి మా ఊరికి వచ్చినప్పుడు మాలో ఏం కనిపించిందో తెలియదు, కానీ వారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా యూనివర్సిటీకి వచ్చి మా రూమ్కి వచ్చి మమ్మల్ని గడిచిపోయేటువంటి వారు ప్రతిసారి కూడా. అప్పుడు 1993-94 ప్రాంతం చేసుకొని ఎన్టీ రావు స్వర్గీయ ముందుండి తీసుకొని పోయి, సో ఆ విధంగా వారితో ఏర్పడినటువంటి పరిచయం ఎంతవరకు వచ్చిందంటే వారి కుటుంబ సభ్యులలో మేము ఒకరిగా వచ్చింది. ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము రాజకీయం, ఎమ్మెల్యే అయినాడు 94లో 25 సంవత్సరాలు. అప్పటి వరకు నేను రాజకీయం అంటే నాకు ఆసక్తి లేదు. ఎవరు కూడా ఓటు వేసేటువంటి వాళ్ళు ఓటు కూడా రాబోయింది హైదరాబాద్. నా ఎంబడి కనీసం ఒక 30-40 మందిని గుంపు తీసుకొని, విద్యార్థులను తీసుకొని మేమంతా వెనుక వారు ఉన్నారని చెప్పిన ఆ ధైర్యంతో ఎంతో పెద్ద వాళ్ళను, డబ్బులున్నటువంటి వాళ్ళను, అధికారం ఉన్నటువంటి వాళ్ళని ఎదిరించి మా గ్రామాల్లో మేము, మా మండలంలో మేము కృష్ణారెడ్డి గారు అని చెప్పని నా హృదయపూర్వకంగా నేను మా లోపల మాకు అభిమానం ఉంది. సత్యంత వరకు చివరికి ఎప్పుడున్నా ఆయన ఎంబడినప్పుడు కూడా మంచి సలహాలు ఇచ్చేది, మంచి మాటలు చెప్పి ఎప్పుడు కూడా మేము అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం చేయలేదు, ఎవరి మీద కూడా కచ్చ సాధింపు చేయలేదు మేము చెప్పేది అన్న. చివరిగా ఒక్కటే ఒక సలహా ఇచ్చిన, తెలంగాణ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఎంతగా అభిమానించేటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గర ఉన్నారు, ఆయన వెంబడి మేము ఉన్నాం. నేను ఒక సలహా ఏమిచ్చినంటే మరి వారు వినలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కల్వకుర్తి తాలూకా అభిమానించేటువంటి నాయకుడు, ఒక గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడిని దూరం అయ్యారు. ఆ బాధలు మేము కూడా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ వర్ధంతి
సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు జయపాలయారావు గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు చిత్తరంజన్ దాస్ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరికీ కూడా కల్వకుర్తి జలసంరక్షణ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషి ఎంతకాలం జీవించిందనేది ముఖ్యం కాదు, ఎట్లా జీవించిందనేది ముఖ్యం అన్నది మనం తెలుసుకోవాలి. ఈ కల్వకుర్తి ప్రాంతం లోపల ఒక భూస్వామ్య కుటుంబం లోపల అతను జన్మించినప్పటికీ కూడా అతను ఎన్నుకున్నటువంటి విద్యాబుద్ధులు అయిపోయిన తర్వాత రాజకీయ జిజ్ఞాసతో రాజకీయాలకు ప్రవేశించాలనుకున్నప్పుడు అతను ఎన్నుకున్న మార్గాన్ని మనం పరిశీలించాలి. అప్పటికి భారతదేశ వ్యాప్తంగా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి ఒక అద్భుతమైన శక్తి రామ్ మనోహర్ లోహియా. రామమనోహర్ లోహియా సూక్తి ఏంటంటే ఈ భారతదేశానికి పెరాలసిస్ వచ్చిందని చెప్పింది. ఎందుకంటే 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆదివాసీలకు అధికారానికి దూరమై అధికారంలో భాగస్వామ్యం కాకుండా ఈ దేశం పరిపాలించబడుతుంది అంటే ఈ భారతదేశానికి పెరాలసిస్ వచ్చింది. ఈ పెరాలసిస్ పోవాలంటే బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు రాజకీయంగా ఎదిగి రాజకీయ అధికారంలో మన భాగస్వామ్యం అయినాడే ఈ దేశం బాగుపడుతుందని విశ్వసించిన వాడు లోహియా. అందుకని కృష్ణారెడ్డి కూడా లోహియాను అనుసరించింది. యాదృచ్ఛికంగా అరువులు పశువులకు దగ్గరగా అభియాలను తరలిపోతున్నాయని చెప్పి ఈ కాలంలో ఆయన ఈ రాష్ట్రం లోపలనే కల్వకుర్తి ప్రాంతం లోపలనే అత్యధిక పంపు సెట్లు ఉన్నాయి, వ్యవసాయ బావులు ఉన్నాయి. కానీ ట్రాన్స్ఫార్మర్లు కొత్త వల్ల సబ్ స్టేషన్లో కొత్త వల్ల కరెంటు మోటార్లు కాలిపోయి రైతులు అప్పుల పాలైపోయి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు ఉద్యమాలు చేసేది ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఖచ్చితంగా చెప్పేది మన ఎమ్మెల్యే కలవాలి, రిప్రజెంటేషన్ చేయాలి. శాసనసభ్యులు మంత్రి గారు మాట్లాడతారు సేపట్లో దానికి ముందుగా చాలా క్లియర్గా కనిపించేది. ఎందుకంటే పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకుండా వాళ్ళకు మంచి చదువు ఇవ్వాలి అన్నది కిష్టారెడ్డి అన్న ఆలోచన. కాబట్టి వేణుని బీచ్పల్లిలో చదివించడము, తర్వాత మెడిసిన్ జాయిన్ చేయడము, అదేవిధంగా అరవిందని అక్కడ వికారాబాద్లో గురుకుల పాఠశాలలో చేర్పించడం కావచ్చు. చదువు పిల్లలకు చదువు ఇవ్వాలి అనే దాని మీద స్పష్టత ఉంటుండే. లెఫ్ట్ భావజాలం ఉన్నా కూడా సరస్వతి శిశు మందిర్ ద్వారా నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వస్తుందన్న ఆలోచనతో శిశు మందిర్లోనే చదివించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తి కంటే వ్యవస్థ చాలా గొప్పది. కాబట్టి వ్యవస్థకు మనం ఏదైనా చేయాలన్నప్పుడు నాలో ఉన్న వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి అన్న దాంట్లో కూడా చాలా ఇష్టపడడానికి చాలా స్పష్టత ఉండే. స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే వారసత్వంగా వచ్చిన సంపద కావచ్చు, ఆ సంపదని నేను ప్రజలకి పంచాలా అన్న విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. తనకున్న కులాన్ని చాలా మంచి కార్యక్రమాలకి అందించడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత పనులు వేరు, సామాజిక పనులు వేరు. ఎవరన్నా వ్యక్తిగత పనుల కోసం వస్తే నిర్మోహమాటంగా ఉద్యోగం రానంతసేపు ఏమో ఉద్యోగం కావాలంటాం, ఉద్యోగం వస్తే చారకొండ ఎంత దూరం ఉంది, కల్వకుర్తిలో పోస్టింగ్ కావాలంటాం అని నిర్మోహమాటంగా తిట్టేది. దాంతో చాలా మందికి నచ్చకపోయేది. అంటే వ్యక్తిగత పనులు అనేది చాలా దూరంగా పెట్టేవారు. కానీ అది రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంటే అమ్మ పుస్తకంలోని చాలా విషయాలు కోట్ చేస్తూ మాకు చెప్తుండే. మేము ఏబీవీపీలో ఉన్నా కూడా
ఎక్కడో చోట మళ్ళీ గుర్తొస్తుందని తను చెప్పాలనుకున్నది మొత్తం కూడా అది ఏదితో సంబంధం లేకుండా తన ఆలోచనలని ఎదుటి వ్యక్తి ముందు పెట్టడం అనేది అందరితో కలిసి రావాలనేది కూడా ఆర్టీఓ సెంటర్ కోసం ఎంతో మంది ఎన్నో తరాలకు మంచి పుస్తకంలో మనం ముందుకు తీసుకెళ్తాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని, ఈ మీటింగ్ ఎంత లేట్ అయినా పర్లేదు భోజేసే వాళ్ళు చేస్తుంటారు కానీ మంచి మైక్ ఉంది, మీరు వచ్చి ఆ విషయం చాలా చిన్న విషయం కావచ్చు కానీ వారి వ్యక్తిత్వాన్ని ఇట్లా ప్రతిబింబిస్తుంది. కాబట్టి పెద్దలు కీర్తిశేషులు మీ అందరి అభిమాన వ్యక్తి మా తండ్రి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు జయపాల్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు నారాయణ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు చిత్తరంజన్ దాస్ గారికి, అదేవిధంగా నా మిత్రుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారికి, అదేవిధంగా పేరున ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మా తండ్రి గారి అభిమానులకు పేరున ఎవరి పేరు చెప్పలేదని నన్ను క్షమించాలి, ఎందుకంటే సమయము చాలా తక్కువ ఉన్నది కాబట్టి. నిజంగా చాలామంది వాస్తవంగా ఒక తండ్రికి కొడుకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. అది మీ అందరి అనుభవము, నా అనుభవం కూడా. తండ్రి గారి ఆలోచన ఒకటి ఉంటుంది, మన పిల్లల ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. వాస్తవంగా ఈ ఘర్షణలో ఎప్పటికి కూడా, అది మీ అనుభవం కూడా, ఈ ఘర్షణలో ఎప్పటికి కూడా నలుగుతూనే ఉంటాం. నిజంగా మా మాధవ్ చెప్పినట్టు మేము ఎప్పుడు అనుకునేది, మా కుటుంబ సభ్యులు ఓకే లోపల అనుకునేది, ఎప్పుడు కూడా బయట మాట్లాడుకోపోయేది. మా తండ్రి గారు మాకు ఏం చేయలేదని ఎప్పుడు ఒక్కో సందర్భంలో నా కొడుకు సీటు కూడా ఇప్పలేదనే బాధపడ్డారు. కానీ మా తండ్రి గారు ఏదైతే ఆలోచనలు అవి ఎవరికి అర్థం కాదు అసలు. ఎందుకంటే సోషలిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి పెద్దలు రామారావు లోయ, జయప్రకాష్ నారాయణ అడుగుజాడల్లో పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఎంతోమంది నాయకత్వాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మీ అందరికీ తెలుసు. నిజంగా మా తండ్రి గారి గురించి వాస్తవంగా మన అందరము మన తండ్రి యొక్క గొప్పతనము చాలామంది అందుకే సామెత వచ్చిందేమో. మా ఫాదర్ కూడా అనేది, అరే నేను పోయిన తర్వాత మీకు తెలుస్తుందిరా. నిజంగా మా తండ్రి గారు మరణించిన తర్వాత ఏదైతే కొన్ని మా తండ్రి గారి మీద నాకు కానీ మా వ్యక్తిగతంగా కుటుంబం కానీ ఏమన్నా చిన్న అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇంత పెద్ద సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వం ఉన్న మా తండ్రి గారికి ఆలోచనల ముందు మేము ఎంతో ఇంత చిన్నగా ఆలోచన చేసినామన్నటువంటి పశ్చాత్తాపం ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. వాస్తవంగా మా తండ్రి గారు మరణించిన తర్వాత కొన్ని వందల మంది నాకు తారసపడ్డారు. ఒక చిన్న మన అడుగునే వ్యక్తి నుంచి కూడా పెద్ద ఉన్నవాళ్ళు, ఒక బీదరికంలో ఉన్న సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ అనుబంధం మాతో పంచుకున్నప్పుడు నిజంగా మా తండ్రి గారి మీద నాకు 1000 రెట్ల పాలు నాకు అభిమానం చాలా పెరిగింది. ఆ రోజు నేను నిర్ణయం చేసుకున్నా, ఏదైతే రోజుకు నాకు పశ్చాత్తాపం ఏర్పడిన తర్వాత మా తండ్రి గారు ఏదైతే సమాజానికి సేవ చేయాలనేటువంటి గొప్ప ఆశయంతో తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిండో అదే బాటలో ఖచ్చితంగా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆశయంతో ఈ రోజు వరకు పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ విచ్చేసిన చాలామంది పెద్దలు, అభిమానులు, నిజంగా ఏ రాజకీయమైన ఆలోచన మాత్రం మా కుటుంబం కానీ నాకు కానీ వ్యక్తిగతంగా లేదు. ఖచ్చితంగా ఒక రాజకీయాల్లో ఉన్నాం, నిలబడ్డాం, ఓడిపోయినాం, ఒక అవకాశం రావాలని తప్పించి ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయింది పెద్దల సహకారంతో. ఈ రోజు కూడా 1.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా నా వ్యక్తిగతంగా, ఎందుకంటే నిజాయితీ అనేది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాబట్టి నేను వ్యక్తిగతంగా
మా తండ్రి గారు వదిలిపెట్టినటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో, నిజాయితీ ఉందో, పట్టుదల ఉందో, దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని బాటలో నడవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పెద్దలు ఇంతకుముందు మా జలసాన సమితికి సంబంధించిన పెద్దలందరూ ఒక ఆలోచన చేసిండ్రు. మాకు చివరి రోజుల్లో, ఎందుకంటే వాస్తవంగా మా తండ్రి గారి చివరి క్షణాల్లో ఈ మన సర్దార్ సార్ కానీ, శర్మ గారు కానీ, అదేవిధంగా మా మల్లయ్య సార్ కానీ, మిగతా పెద్దలందరూ చాలా సాన్నిధ్యంగా ఆయన ఆలోచనలు పంచుకున్న సందర్భం ఉన్నది. వాళ్ళు ఏం చేసినట్టే, తండ్రి గారి ఆశయాలు చాలా ఉన్నాయి, బీదలకు, రైతులకు ముఖ్యంగా సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఆలోచన చేసి ఆ ట్రస్ట్ ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో పెద్దల సూచన సలహా మేరకు ఆ ట్రస్టుకు మాకు సంబంధించిన 2 ఎకరాల పొలం ఇవ్వడానికి మేము అంగీకరించి ఆ 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో భాగంగా మీరందరూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని, మీ యొక్క స్ఫూర్తి ఈ తాలూకాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము చేపట్టబోయే కిష్టారెడ్డి గారి, ఎందుకంటే ఈ మధ్యన ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఫాస్టర్స్ మీటింగ్ పోవడం జరిగింది. అయితే అక్కడ ఒక జగ్నాలపల్లికి సంబంధించిన ఫాస్టర్ నాకు కలిసి, సార్ నాన్నగారి పేరు మీద ఏదో కార్యక్రమం చేస్తున్నంట కదా అని చెప్పి జేబులో నుంచి ఒక 1000 రూపాయలు తీసి నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, కిష్టారెడ్డి గారు కల్లకుర్తి తాలూకాలో ప్రతి ఒక్క మనిషికి, ముఖ్యంగా బీదలకు తమ సొంత మనిషిగా ఉన్న కార్యక్రమం కాబట్టి అందరినీ ఇందులో భాగస్వామ్యం చేయాలి, అందరితో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి మా తండ్రి గారి పేరు మీద ఒక ఆలోచన పెద్దలు చెప్పినందుకు మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రయత్నంలో మీరు ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వం గల ఒక మహోన్నతుడు, ఒక నాయకుడు, నిక్కచ్చిగా మాట్లాడే ప్రతి మాట, ఎక్కడ కూడా ఎవరు ఏమనుకుంటారు, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనే ఒక ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు. అదే కాకుండా నీతి నిజాయితీ పరుడు. రాజకీయ జీవితంలో ఆయన సర్పంచ్ మొదలుకొని, మండల పరిషత్ అధ్యక్షుడు మొదలుకొని, శాసనసభ్యుడిగా ఆయన సేవలు అందించి అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, సామాజిక కార్యక్రమాల్లో కానీ పాల్గొనేటప్పుడు కూడా ఆయన చాలా నీతి నిజాయితీగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంతంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగే విధంగా చెప్పదలుచుకున్నటువంటి ప్రతి అంశం ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ, పాలకులకు కానీ ఉన్నట్టుగా అవగాహన కల్పించి వివరించి ఈ ప్రాంతానికి అభివృద్ధి కొరకు దోహదపడినటువంటి మహానాయకుడు కిష్టారెడ్డి అన్న గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు చెప్పేది, రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే సేవ చేయడం. రాజకీయ నాయకుడు సేవాభావంతో సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే సూక్తితోటి పనిచేసినటువంటి నాయకుడు కిష్టారెడ్డి గారు. అయితే అలాంటి నాయకులు ఎంతమంది ఉంటారు? మేము వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి ప్రతి ఉపన్యాసకుడు కూడా కిష్టారెడ్డి కానీ నిజ జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా తమ ఉపన్యాసంలో వివరించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారు
కృష్ణారెడ్డి అన్న గారి గురించి చెప్పాలంటే ఇవాళ సాయంత్రం కాదు, రేపు సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపన్యాసం ఇచ్చేటువంటి అంత తెలివితేటలు ఉన్నటువంటి చాలామంది అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఆశించినటువంటి ఆశయాలను నెరవేర్చాలి. పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో మన కల్వకుర్తి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. కల్వకుర్తి అనేది చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఒక హ్యాబిటేషన్ కానీ ఒక గ్రామం నుంచి వచ్చేటువంటి కార్యకర్త కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద నాయకులతో సమానంగా ఆ విధంగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కల్వకుర్తి. మరి ఇక్కడ మన శర్మ అడ్వకేట్ గారు కానీ, లేకపోతే లింగం కానీ, ఇంకా కొంతమంది మిత్రులతోటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు ఘనత కృష్ణారెడ్డి దక్కింది. వారు అనేక సమావేశాలు పెట్టారు. ఇప్పించినట్టే మన కల్వకుర్తికి నీళ్ళు వస్తే సస్యాలు అయితే చెప్పి ఆ విధంగా కృష్ణారెడ్డి చివరి వరకు కూడా ఈ కల్వకుర్తి స్కీమ్ గురించి కూడా మాట్లాడేటువంటి సందర్భాన్ని మీకందరూ కూడా నేను